హాయ్. ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న వేళ ప్రపంచ దేశాల దృష్టి సరికొత్త మార్గం వైపు మళ్ళింది. ఇన్నాళ్లు వాణిజ్యానికి కేంద్రంగా ఉన్న హార్మూజ్ జలసంధి మూసుకుపోవడంతో ఇరాన్, రష్యా ఇప్పుడు ఒక రహస్య జలమార్గాన్ని ఎంచుకున్నాయి. పశ్చిమ దేశాల కన్నుగప్పి ఆయుధాలు, డ్రోన్ల విడిభాగాలను సరఫరా చేసుకోవడానికి కాస్పియన్ సముద్రాన్ని వాడుకుంటున్నాయి. ఇంతకీ ఈ కాస్పియన్ కారిడార్ ఇరాన్ యుద్ధతంత్రానికి ఎలా ప్రాణదాతగా మారింది? కాస్పియన్ కారిడార్ అమెరికా, ఇజ్రాయెల్కు ఎందుకు సవాల్ విసురుతోంది? ఇరాన్ యుద్ధం సుదీర్ఘంగా సాగుతున్న కొద్దీ భౌగోళిక సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. అమెరికా నావికాదళం హార్మూజ్ జలసంధిని దిగ్బంధించడంతో ఆ మార్గం దాదాపుగా మూసుకుపోయింది. దీంతో టెహ్రాన్, మాస్కోలను కలిపే ఒక ప్రత్యామ్నాయ కారిడార్పై ఇప్పుడు ప్రపంచం దృష్టి పడింది. అదే కాస్పియన్ సముద్ర మార్గం. రష్యా ఈ మార్గం గుండానే ఇరాన్కు డ్రోన్ విడిభాగాలను తరలిస్తోందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. యుద్ధ నష్టాల నుంచి ఇరాన్ కోలుకోవడానికి ఈ షాడో సప్లై చైన్ అత్యంత కీలకంగా మారింది. బ్లాక్ సీలో ఉక్రెయిన్ దాడుల భయంతో ఆహార ధాన్యాల రవాణా కూడా ఇటువైపే మళ్ళింది. ఇరాన్లోని 4 కాస్పియన్ పోర్టులు ఇప్పుడు నిత్యావసరాలను దిగుమతి చేసుకోవడానికి 24 గంటలు పనిచేస్తున్నాయి. అసలు ఈ కాస్పియన్ సముద్రానికి ఉన్నట్టుండి ఎందుకంత ప్రాధాన్యత వచ్చింది? భూభాగాల పరంగా చూస్తే రష్యా, ఇరాన్లకు ఎలాంటి ప్రత్యక్ష సరిహద్దులు లేవు. కానీ ఈ సముద్ర తీరం రెండు దేశాల మధ్య ఒక అద్భుతమైన జలవారిధిగా పనిచేస్తుంది. ఈ కాస్పియన్ సముద్రం ఏకంగా జపాన్ కంటే పెద్దది. దీని విస్తీర్ణం 3,71,000 చదరపు కిలోమీటర్లు. ఇరాన్కు కాస్పియన్ సముద్రంతో 700 కిలోమీటర్ల పైగా సుదీర్ఘ తీరరేఖ ఉంది. ఈ సముద్రం చుట్టూ రష్యా, కజకిస్తాన్, తుర్కెమినిస్తాన్, ఇరాన్, అజర్బైజాన్ లాంటి దేశాలు ఉన్నాయి. ఈ విశాలమైన జలమార్గం కూడా రష్యా, ఇరాన్ ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా రవాణా చేసుకునే అవకాశం దొరికింది. ఈ కాస్పియన్ సముద్రంలో నిఘా పెట్టడం అమెరికా, పశ్చిమ దేశాలకు దాదాపు అసాధ్యమైన పని. దీనికి ప్రధాన కారణం దాని చుట్టూ ఉన్న 5 దేశాలు. అమెరికా నౌకలు నేరుగా ఇక్కడికి రావడం చాలా కష్టం. రష్యా, ఇరాన్ పోర్టుల మధ్య ప్రయాణించే నౌకలు కూడా అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నాయి. తమ ఉనికిని ప్రపంచానికి తెలియకుండా ఉండటానికి సముద్రంలో ప్రయాణించేటప్పుడు తరచుగా ట్రాన్స్పాండర్లను ఆఫ్ చేస్తున్నాయి. భౌగోళికంగా ఈ సముద్రానికి ఉన్న పరిమితమైన యాక్సెస్, పేలవమైన వాతావరణ పరిస్థితులు ఇరాన్కు కలిసొచ్చాయి. ఆంక్షలను తప్పించుకోవడానికి, ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఆయుధాలను మార్పిడి చేసుకోవడానికి ఈ కాస్పియన్ సముద్రం ఒక సురక్షితమైన అడ్డాగా మారిపోయింది. ఇరాన్కు రష్యా అందిస్తున్న ఈ సాయం అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రష్యా పంపుతున్న డ్రోన్ల విడిభాగాలతో భారీ యుద్ధ నష్టాల తర్వాత కూడా ఇరాన్ తన ఆయుధాగారాన్ని మళ్లీ వేగంగా నింపుకుంటుంది. ఈ కీలక మార్గానికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే మార్చిలో ఇరాన్ తీరంలోని బందర్ అంజాలి నౌకాదళ కమాండ్ సెంటర్పై ఇజ్రాయెల్ జట్లు దాడులు చేశాయి. పర్షియన్ గల్ఫ్ లాగా కాకుండా ఈ కాస్పియన్ సముద్రం పశ్చిమ దేశాల నావికాదళాల పరిధికి చాలా దూరంలో ఉంది. దీంతో ఇది అమెరికా, దాని మిత్రదేశాలకు మింగుడు పడని వ్యవహారంగా మారింది.